అపోస్తుల వరకు కృపావరాలు దేవుడు ఇచ్చాడు. అలానే చిట్ట చివరైన పౌలు గారికి కూడా దేవుడు కృపావరాలు ఇచ్చారు. అపోస్తులు ఎవరి మీదైతే చేతులు ఉంచుతారో వారికే కృపావరాలు, మరి ఆ వరం అనేది వారికి ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ పేరు పెట్టి పిలవటం, ప్రతి ఒక్కరూ మరెమ్మ నీ కడుపులో గడ్డ కరిగిపోతుంది అంటాం, ప్రతి ఒక్కరూ మార్తా నీ అప్పులు తీరుతున్నాయి అంటాం. ఎంతగా తీవ్రతకి వెళ్ళిపోతుందంటే ఇది తప్పు, వాక్యానుసారం కాదని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు విమర్శించడం ప్రారంభించారు. ఆ స్థితిలోకి ఈరోజు పరిచర్య వెళ్ళిపోతుంది. మన కృపావరం అంటే ఇది సడన్గా మన కళ్ళు పోయి అనుకోండి, వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, కళ్ళు వచ్చేస్తాయి. ఇది కాళ్ళు తెగిపోయి అవతలపై పడ్డాయి అనుకోండి, అపోస్తులు వచ్చి ప్రార్థన చేసి కాళ్ళు అతుక్కొని ఇప్పట్లో కాళ్ళు వచ్చారు. ఇంకా చనిపోయిన వాళ్ళు సైతం కూడా బ్రతుకుతారు. అది వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపావరం. ఇప్పుడు ఈ కృపావరం మరొక వ్యక్తికి రావాలి అంటే అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేయాలి. ఇలా నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వారికి వచ్చేస్తాయి కృపావరాలు. ఇప్పుడు అపోస్తులు ప్రార్థించకపోతే, నెత్తి మీద చేపెట్టి ప్రార్థించకపోతే వారి కృపావరాలు రావు.